నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఈరోజు మనం ఆనియన్ కర్రీ ఎలా చేయాలో, చేసే విధానం ఏంటో, కావాల్సిన పదార్థాలేంటో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, పెనం పెట్టేసి, పెనంలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేయడం ఏంటంటే, కొంచెం ఈ ఆయిల్ సరిపోవట్లేదు, ఇంకో ఆయిల్ కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంకా యాడ్ చేస్తున్నా ఆయిల్. సన్‌ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నా అండి. ఇప్పుడు ఆయిల్ చేసిన తర్వాత కొంచెంసేపు వేడైన తర్వాత మనకు కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది టేస్టీకి, హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేయడం తగినంత వేసుకోండి, ఎక్కువైతే వేయకండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేగనియ్యాలి. గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంది కరివేపాకు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అలాగే వేసేసి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. మొత్తం వేసేసేయండి. కుక్ చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి చేయండి, ఆయిల్ ఒంటిపైన పడే అవకాశం ఉంది. కొంచెం దూరంగా ఉండి చూసి వేయండి, లేదంటే మళ్ళీ హ్యాండ్ మీదకో, ఫేస్ మీదకో పడితే కాలుతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసాక కొంచెం గంటితో అలా ఇలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అవి బాయిల్ అయ్యేదాకా. ఉడికేదాకా మనం ఆనియన్స్ని అలా ఇలా తిప్పుతూ ఉండాలి. ఆనియన్స్ కర్రీ విత్ చపాతీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, అలాగే ఎంతమందికి ఇష్టం లేదో కూడా కామెంట్ చేయండి. తొందరగా అయిపోయే కర్రీ ఏంటో కూడా కామెంట్ చేయండి. మొన్నలో మనం చేసిన కుకింగ్ వీడియోస్కి లైక్స్ రావట్లేదు ఎక్కువ. ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా మన ఛానల్ని విజిట్ చేసి ఏ వీడియోస్ ఉన్నాయో లేదా పొరపాట్స్ ఉన్నాయో, ఏమైనా పొరపాట్లు ఉంటే కొంచెం నాకు గైడెన్స్ ఇవ్వండి, నేను క్లియర్ చేసుకుంటా. అలాగే ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వాటిని రెండుని కరిగేదాకా కలుపుకునేసేద్దాం. ఇలా కలుపుతూ ఉండాలి. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమైనా ఇంకా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను క్లియర్ చేసుకుంటాను. తెలిసిన వాళ్ళు ఏదన్నా ఉంటే చెప్పేసేయండి కామెంట్లో, నేను అది క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా కలిపేసుకోవాలి నీట్గా. కలిపేసుకున్న తర్వాత మనకు అప్పుడే ఆల్రెడీ తెలుస్తుంది అది కుక్ అయిందో లేదనేది. ఇలా కలుపుతూనే ఉండాలి. ప్రతి ఆనియన్ ముక్క అనేది నీట్గా ఉడుకుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మనం ఇలా కలుపుతూ ఉండి కొంతసేపు అనేది అలాగ వదిలేసేయాలి, అది కుక్ అయ్యేదాకా. ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుందాం. తగినంత యాడ్ చేసుకోండి, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు అంటే తక్కువ వేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపాలి. కారం అనేది పచ్చివాసన వెళ్ళేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత బాగా కలిపితే మొత్తం కారం అనేది స్ప్రెడ్ అయ్యి మంచి టేస్టీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఉడకడానికి. వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువనే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉడకడం ద్వారా మనకి అది రెడీ అవుతుంది. ఆల్రెడీ పొగలు ఎక్కువ వస్తున్నాయి, మరుగుతుంది ఎక్కువ. అలా కలుపుతూ ఉండాలి, కొంచెంసేపు కలుపుతూనే ఉండండి. ముక్క అనేది, ప్రతి ఆనియన్ ముక్క అనేది ఉడుకుతుంది. అప్పుడే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ టేస్టీ ఉంటుంది.
ఇది శనగపిండి అండి. శనగపిండి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా మరింత రెట్టింపు అవుతుంది. సో మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే వద్దు. బట్ శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. మామూలు ఆనియన్ కర్రీ కంటే ఈ శనగపిండి ఆనియన్ కర్రీ చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. అలాగే మసాలా కూడా యాడ్ చేసుకోండి. మసాలా యాడ్ చేసుకొని అలా ఇలా తిప్పుతూ ఉండి కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం అది దగ్గరికి అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. సో ఇప్పుడు ఆనియన్ కర్రీ ఆల్మోస్ట్ తయారైనట్లే. సో ఇలా కలుపుతూనే ఉండాలి. చూశారు కదా ఎట్లా ఏ ఫ్లేవర్లో వచ్చిందో, కుక్ అయింది క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఆనియన్ కర్రీలోకి వేడి వేడి చపాతీ కానీ వేడి వేడి పూరి కానీ తిన్నామంటే హ్యాపీ 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 లైఫ్. సో ఇలా కలుపుతూనే ఉండాలి. సో ప్రతిదీ క్లియర్గా చూసి నేర్చుకోండి. సో ఇలాగా తిప్పుతూ ఉండాలి. అది శనగపిండి అనేది నీట్గా కింద అంటుకోకుండా మనకు క్లియర్ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ ఆనియన్ కర్రీ అయిపోయినట్లే. చూశారు కదా ఎలా ఉందో. సో మీరు ఇంట్లో బ్యాచిలర్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, మ్యారేజ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ టేస్టీ ఉంటుంది. ఓల్డ్స్ పీపుల్కి, ముసలి వాళ్ళకి ఎవరైనా తినదగ్గ ఆనియన్ కర్రీ ఇది. బాగుంటుంది. చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో మీకు కావాల్సిందంటే ఇంకా ఏదైనా వంటకం కొత్తది చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. సో చూస్తున్నారు కదా మన ఛానల్ని. ఇంతవరకు చూసిన వాళ్ళకి ధన్యవాదములు. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇదేనండి ఈరోజు ఆనియన్ కర్రీ చేసే విధానం. సో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.